లొకేషన్ జస్ట్ ఇంకా ఒక 1.5 కిలోమీటర్ దాకా అయితే ఉంది. మేమైతే అర్లీ లిటరల్లీ ఇప్పుడైతే గూజుమ్స్ అయితే వస్తాయి. అంటే ఏదో అట్లా సడన్గా చూసేసరికి గూజుమ్స్ అయితే వస్తాయి అనమాట. చూడండి అదో అవ్వబడుతున్నాడు రైట్లో, మీకు అవ్వబడుతున్నాడు కదా, ఒకసారి లెట్స్ ఒకసారి అదొక సైడ్ రైట్లో చూడండి అనమాట. అంటే జస్ట్ నార్మల్గా కూల్గా అయితే ఉంటాం మనుషులు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నంది హిల్స్ నుండి ఈషా ఫౌండేషన్స్కి అయితే వెళ్తున్నాం కదా. ఈ చిన్న చిన్న విలేజెస్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే నంది హిల్స్ నుంచి కిందికి అయితే దిగేసాం. ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఇంకా మార్నింగ్ మేమైతే టిఫిన్ అందుకు అయితే ఏం చేయలేదు. డైరెక్ట్ ఈషా ఫౌండేషన్స్కి వెళ్ళే దగ్గరలో అయితే తినేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. ఇంకా మేము ఇక్కడ నంది హిల్స్ నుండి ఈషా ఫౌండేషన్స్ వచ్చేసి 23 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అది ఈషా ఫౌండేషన్స్ అనేది పలికిది నాకైతే రాలేదు, జస్ట్ కొంచెం అయితే అడ్జస్ట్ అయితే కానీ అంటే ఫ్లోలో జస్ట్ అలా ఫౌండేషన్స్ అనేది కొంచెం అయితే తడబడుతున్నా. లెట్స్ ఇంకా మేము ఇక్కడ నుండి అయితే 23నో 30నో ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు, చూసి అయితే చెప్పాలి. ఆ 23 కిలోమీటర్స్ అనమాట. ఇలానే మొత్తం గ్రీనరీతో అయితే నిండిపోయి అయితే ఉంటుంది. మధ్యలో ఒక చిన్న చిక్బోలాపూర్కి అయితే ఎంటర్ అయితే అవుతాం. చిక్బోలాపూర్ ఎంటర్ అయినాక తర్వాత ఒక చిన్న విలేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ విలేజ్లోంచి కట్ అయితే అవుతాం లెఫ్ట్కి. ఇంకా రైట్కి వెళ్తే కనుక డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఇది ఉంటుంది కదా హైదరాబాద్ హైవే, నగిరి అనే వెళ్తుంది. ముందు వీడియోలో నగిరి అని చెప్పిన, కదిరికి అయితే వెళ్తాం. లెట్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే డ్రైవింగ్ అంతా చేస్తున్నా. ఈ యాంగిల్ బాగుంది అనేసి, అంటే ఈ కెమెరా వ్యూ ఈ యాంగిల్లో అయితే తీస్తున్నాం వీడియో. అలా మన బండి అంటే ఈ ఫ్రంట్ సైడ్ ఈ ఫ్రేమ్ అవ్వబడతా బాగుంది అనేసి. ఇక్కడైతే రోడ్ అయితే మొత్తం అంతా ఘాట్ రోడ్ కదా, అంటే కొండ కదా, కొంచెం అయితే నిదానంగా అయితే వెళ్తున్నాం. అంటే నిదానంగా అక్కడైతే 63 అని పడుతుంది. అలా అయితే ఏమనుకోదండి, అంటే ఏం రాలేదు, జస్ట్ మేమే అయితే వెళ్తున్నాం. ఈ రూట్ అంతా మొత్తం ఖాళీ అయితే ఉంది. బట్ అయినా కానీ మేము రన్నింగ్లలో అలా కార్స్లలో అందుకు చాలా స్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి రైట్ 40కి అయితే వచ్చేస్తుంది. నాన్ స్టాప్ అయితే కొట్టేసి వెళ్తున్నాం. ఒకవేళ మాకైతే ఆకలి అయితే వేస్తుంది. ఇంకా మేమైతే మార్నింగ్ నుండి ఏం తెలియదు అనమాట. జస్ట్ మార్నింగ్ టీ కూడా రాలేదు, జస్ట్ ఇంకా అలానే వెళ్ళాం అనమాట. నంది హిల్స్లో ఆ పైన తిందాం అనుకుంటే మయూర బేకరీలో, బట్ అయితే మాకైతే అక్కడైతే తిండికైతే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా ఇక్కడ నుండి అయితే ఇక్కడ నుండి మేము చిక్బోలాపూర్కి వెళ్ళడానికి జస్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 15 కిలోమీటర్స్ ఏముంది. జస్ట్ నంది హిల్స్ టు చిక్బోలాపూర్ 15 or 20 అనుకుంటా. మెయిన్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్క వీడియోలు చెప్తున్నాను, నా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే ఇంకా చేస్తా. ఇంకా మేము చిక్బోలాపూర్లో టిఫిన్ చేసి అంతా అయితే కట్ చేసాం అనమాట. ఎందుకంటే చాలా ల్యాగ్ అయితే అవుతుంది వీడియో, అందువల్ల. ఇంకా ఇప్పుడు మేము నంది హిల్స్ దిగుదానే మాకైతే పోలీస్ చెకప్ అయితే ఉండదన్నమాట. ఎట్లా బైక్ నేను డ్రైవ్ చేస్తున్నా కాబట్టి తప్పించుకున్నాం. అంటే ఇంకా ఏం మమ్మల్ని అయితే ఆపలేదు అనమాట. ఇద్దరం హెల్మెట్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే చెప్పినా కదా చిక్బోలాపూర్ దాటినాక ఒక చిన్న విలేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ విలేజ్ కూడా క్రాస్ చేసి ఈషా ఫౌండేషన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు అయితే మనకి ఫ్రంట్లో అవ్వబడుతుంది కదా, లెఫ్ట్లో ఎంట్రెన్స్ పాయింట్ అనమాట అది. అక్కడ నంది హిల్స్లో చూసిన వాళ్ళైతే ఇక్కడికి కూడా వస్తున్నారు అనమాట ఈషా ఫౌండేషన్స్కి. నేనైతే చాలా మంది అయితే గుర్తుపట్టినా, ఎందుకంటే మళ్ళీ పలకరిన ముద్దులే బాగోదులే అనేసి నేనైతే గమ్మునున్నా. ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకునే కనుక మళ్ళీ హైవే ఎక్కుతాం అనమాట. ఇది వచ్చేసి సద్గురు సన్నిధి అనేసి ఏదో ఉంటుంది అక్కడ అంటే అలా వాళ్ళ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోవాలి. ఈ చిన్న కొంచెం అయితే ఘాట్ అయితే ఉంటుంది అనమాట, ఘాట్ రోడ్ టైప్. ఇలా మా ఫ్రెండ్ అయితే ఈ యాంగిల్లో తీసుకున్నాం అనమాట. ఇది ఒకటి కెమెరా యాంగిల్. ఈ యాంగిల్ అయితే కొంచెం అయితే బాగాలేదు. మెయిన్గా ఈ ఫ్రంట్ వ్యూ అయితే ఉంది కదా, ఆ యాంగిల్ అయితే బాగుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఆ యాంగిల్ అయితే షిఫ్ట్ అయితే చేస్తాను. లెట్స్ సీ. ఈ ఘాట్ రోడ్ అంతా వెళ్తున్నాం అనమాట ఒక సైడు చిన్నగా. ఇక్కడ నుండి కొంచెం ఒక 2-3 కర్వ్స్ తిరిగిన తర్వాత లెట్స్ సీ, అంటే అది అనమాట శివుడు అయితే అవ్వబడతాడు. కొంచెం ఆ సైడ్ నుంచి అవ్వబడదు అనమాట. అప్పుడైతే ఒక తెలియని వింత గూస్ బంప్స్ అయితే వస్తాయి అనమాట. ఎందుకు వస్తాయి తెలియదు, హఠాత్గా సడన్గా చూసేసరికి ఆ కొండ జస్ట్ అలా క్రాస్ అవుతుంది, శివుడు అయితే వస్తాడు. గూస్ బంప్స్ అయితే అవ్వబడతాయి అనమాట. ఒక్కోసారి అయితే అంటే అనిపిస్తాయి, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇంకా నేనైతే ఓటుకి అయితే వేసుకుంటూ వెళ్తున్నమాట. వాళ్ళ కార్లు అయితే నిదానంగా ఎక్కుతున్నమాట. అంటే అప్పు ఉంది కాబట్టి కొంచెం అయితే స్లో అయితే ఎక్కుతున్నారు. నా బండి కూడా స్లో అయితే ఎక్కుతుంది అనమాట. నేనైతే గేర్ షిఫ్ట్ చేసుకుంటూ ఎందుకు వెళ్తున్నా, కొట్టేసుకుంటా ఒక సైడు. ఇంకా ఇక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు అక్కడ అయితే స్టే చేద్దాం అనేసి వెళ్తున్నాం. అంటే ఇంక ఇక్కడ లాస్ట్ ఇదే అనమాట. ఎంతసేపు అంటే అంతసేపు ఇక్కడనే స్టే చేసి ఇక్కడ నుండి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవాలి మేము. జస్ట్ ఇప్పుడైతే మేము నిన్న ఈవినింగ్ అయితే బయలుదేరినాం ఎస్టర్డే బ్యాగ్. ఇప్పుడైతే
జస్ట్ ఇంక ఇప్పుడు కొట్టేసాక మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ కల్లా ఇంటి దగ్గర అయితే ఉంటాం నా అందాజు ప్రకారం అయితే ఎగ్జాక్ట్లీ. లెట్స్ జస్ట్ 1 డే ట్రిప్ అనమాట ఇది. 1 డేలోనే మొత్తం కొట్టేసినాడు అనమాట. 24 అవర్స్ ఎగ్జాక్ట్గా 24 అవర్స్ అంతే. 24 అవర్స్ అనమాట. 24 అవర్స్కి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది బెంగళూరుకి. బైక్లో వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. చాలా గ్రేట్ నాకైతే, ఎందుకంటే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నా కదా, నేను ఆల్రెడీ వచ్చేసిన టైం అయితే నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. మేము ఇంతకుముందు వచ్చిన వీడియోలో అయితే ఈ రూట్ అయితే వేరేదనమాట. మొత్తం ఘాట్ అయితే ఉన్నది, అంతే చిన్న చిన్న కంకరాలు ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఉందన్నమాట. రూట్ అయితే అస్సలు బాగాలేదు. కాంటే మీరు అయితే లెట్సి ఆ వీడియో అయితే ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. మెయిన్గా ఛానల్ అయితే ఓపెన్ చేయండి, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ ముందుకు షేర్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేసి మేము మీకు అయితే చూపిస్తాం. లెట్సి అదే ముందు వీడియోలో అయితే మేము 6 మెంబర్స్ అయితే వెళ్ళాం. ఇప్పుడైతే టూ ఇద్దరమే వెళ్తున్నాం, నేను మా ఫ్రెండే. సరే ఇంకా కొంచెం మాట్లాడేది ఇంకా మంచిగా అయితే ఇంప్రూవ్ అయితే కావాలి, మంచిగా ఇంకా అడిక్ట్ అయితే అయిపోవాలన్నమాట. మీరు మాట్లాడితే అలా ఉండాలి వాయిస్. బట్ కానీ ట్రై చేద్దాం. ఇంకా ఏముంది, ఇంకా మన జర్నీ స్టార్ట్ అయింది కదా, ఇంకా వెళ్తూ చాలా మాట్లాడుకుందాం. బట్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఛానల్లో అయితే ఇంకా వీడియోలు అయితే కంటిన్యూస్ వస్తాయి. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చూడండి నేనైతే 50 వెళ్తున్నా, ఆ పక్కన ముందర చూడండి షేన్ బండి ఏమో కొట్టేసుకుంటూ వెళ్తున్నాడు ఆయప్ప. జస్ట్ ఒక 70 అయితే వెళ్తుంటాడు అనమాట. ఇప్పుడు చూడండి లెట్స్ ఇక్కడ నుండి అయితే అవ్వబడుతుంది చూడండి, శివుడు అయితే అవ్వబడుతుంది. ఇది లెఫ్ట్ రైట్లో ఉంది కదా, సారీ రైట్లో ఆ చిన్న హిల్, ఆ కొండ దాటితే అవ్వబడుతుంది అనమాట. ఇక్కడి నుంచి అవ్వొస్తాడు చూడండి, కొద్దిగా అయితే అవ్వొస్తాడు అనమాట. ఇప్పుడైతే గూజుమ్స్ అయితే వస్తాయి. అంటే ఏదో అట్లా సడన్గా చూసేసరికి గూజుమ్స్ అయితే వస్తాయి అనమాట. చూడండి అదో అవ్వబడుతున్నాడు రైట్లో, మీకు అవ్వబడుతున్నాడు కదా, ఒకసారి ఒకసారి అదో అటు సైడ్ రైట్లో చూడండి గూజుమ్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా నేను అక్కడ నుంచి వీడియో తీస్తే అనమాట, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకంగా ఉంటాడు అనమాట. అంటే ఒక్కోసారి నవ్వుతున్నట్టు అలా అయితే ఉంటాడు. చూడండి జూమ్ చేస్తా కొద్దిగా, చూడండి అంటే ఆఫ్ అయితే అనమాట. లెట్స్ ఇప్పుడు అయితే దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాడు. మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసినాం అనమాట, శాంపిల్స్. లైక్ ఎలా అంటే కొన్నిసార్లు అయితే నవ్వుతున్నట్టు ఉంటాడు. ఇప్పుడైతే బండి అయితే అక్కడైతే పార్క్ చేసినాం, దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడైతే ఎంట్రీ టికెట్ అందుకు అయిపోయింది. అక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా షూ అన్నీ అక్కడనే ఇప్పేసి బ్యాగ్లో ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్ షూ, అవి అక్కడైతే ఇప్పేసి లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు రీల్స్ ఫొటోస్ అది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి చూడండి లిటరల్లీ అంటే మెయిన్ అక్కడి నుంచి ఇంకా ఇక్కడంతా మొత్తం ఏదో తెలియని డిసిప్లిన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే జస్ట్ నార్మల్గా కూల్గా అయితే ఉంటాం మనుషులు, ఏ కోపం ఉన్నా ఏమున్నా అని ఇక్కడ వచ్చేస్తే కనుక అది ఆ ఫీల్ అయితే వెళ్ళిపోతుంది. మేము ముందు వచ్చినప్పుడు అయితే ఈ లేవన్నమాట, అసూలం నంది అందుకైతే లేదు. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియో కాల్ చూడండి. లెట్స్ ఇప్పుడైతే దగ్గరకునే వెళ్ళి వచ్చేసినమాట. ఇంకా మొత్తం క్లౌడ్స్ అయితే వచ్చేసినాయి. ఒకసారి అంటే ఇట్లా పైనుంచి తీయాలనేసి వీడియో అయితే తీసినా. ఇప్పుడైతే ఒకసారి అయితే కూర్చున్నాం. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా టైం అయితే ఎక్కువైపోయింది అనేసి ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది స్టార్టింగ్ అనమాట, ఘాట్ రోడ్ అంతా దాటుకుని వచ్చేసిన తర్వాత ఇంకా ఇదంతా స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి రిటర్న్ అయితే అయిపోతున్నాం. లెట్స్ ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా కొట్టేస్తే కనుక కదిరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఫాస్ట్గా కదిరికి వెళ్ళి ఇంకా మన ఏపీలోనే ఫుడ్ అయితే తినాలనేసి ఫిక్స్ అయితే అయిపోయినాం. ఎందుకంటే ఇక్కడ తింటే కనుక మార్నింగ్ ఇప్పుడైతే టిఫిన్ చేసినాం అనమాట. నేను పూరి తిన్నా, విన్నైతే కనుక దోశ తిన్నాడు. అడిగితే ఇదేంటి ఇది కారం అంటారా, ఇది కారంలో ఉప్పు అంటే మంట లేదు ఏం లేదు అంటున్నాడు. అంటే ఫుల్ స్పైసీ కావాలంటాడు అనమాట. ఆ రకం వీడు దీన్ని కారం అంటున్నాడు. ఇంకా వీళ్ళు బెంగళూరు అయితే సెట్ కదా వీడికి, ఎందుకంటే వీళ్ళు అంటే కారం ఉంటాయి, అంటే కారమే ఉంటుంది కానీ వాటి కారం అయితే ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడ బెంగళూరులో పెట్రోల్ కూడా తక్కువ అనమాట. అంటే మనకి ఇక్కడికి ఏపీకి ఇక్కడ కర్ణాటకకి 10 రూపీస్ ఏమో డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల నేనైతే ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ పెట్టించుకొని వెళ్తున్నాను అనమాట. అంటే ఫుల్ ట్యాంక్ పెట్టించుకుంటే మనకు సేవ్ అవుతుంది కదా కొంచెం, మన ఎలా ఉన్నా ఇక్కడ వచ్చి అంత తక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్ ట్యాంక్ తీసుకొని పోతే ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మనకైతే ఉంటుంది. అతనైతే అడుగుతున్నాడు అనమాట ఈ గ్లౌజులు ఎంత పడినాయి అది ఇది అనేసి. సింపుల్గా చూడండి ఎలా ఉందో అవుట్ఫిట్. ఒకసారి అవుట్ఫిట్ కూడా కామెంట్లో అయితే చేయండి ఎలా ఉందో, బాగుందో వాళ్ళు సూపర్ బాగుండే డన్ అనే సింబల్ అయితే పెట్టండి. బైక్ అయితే మ్యాచ్ అయితే కాలేదు. లెట్స్ ఈ బైకే కాదు, ఇంకా నెక్స్ట్ వేరే బైక్ అయితే వస్తుంది. ఇది జస్ట్ ఇప్పుడు మనకంటూ సక్సెస్ వచ్చేంత వరకు ఈ బండి మనకనమాట. ఈ బండి మనకు సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే బండి అయితే తీసుకున్నాం.
ఇంకా ఇప్పుడైతే ఆ నగిరి ఇవన్నీ అయితే మొత్తం అంతా స్కిప్ అయితే చేసేసాను అనమాట. ఎందుకంటే మొత్తం ఒకటే నాన్ స్టాప్ అయితే కొట్టేసుకుంటూ వచ్చేసినాము. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైం అయితే 4 అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ప్రొద్దుడికి అయితే వచ్చేసి పడేసినాం అనమాట. బండి ఇంకా కొట్టేసుకుంటూ వచ్చేసిన. జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి 5 అవర్స్ అంటే 4.5 అవర్ అనమాట. వచ్చేసి వాసు సర్కిల్. ఇంకా ఇక్కడ నుండి స్ట్రైట్ అయితే వెళ్ళి ఫుల్ హెడ్ ఎక్కి ఉందనమాట. బైక్ మొత్తం డ్రైవ్ చేసుకుంటా 80-90లో వచ్చేసినాం. ఫాస్ట్గా వచ్చేసినాం అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఇంకా ఏ పని ఉండదు అనేసి. లెట్స్ వీడియో నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాంటి ప్లేస్లు ఇంకా ఏమైనా ఉంటాయి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేసి ఇంకా మంచి మంచి ప్లేస్ అన్నీ మీకు అయితే చూపిస్తా. ఇంకా ఇక్కడైతే పక్కన అయితే ఐకానిక్ కేఫ్ ఉంటుంది అనమాట. ఆ కేజీఎం ఫిల్మ్ దాటిన తర్వాత రైట్ అయితే వస్తుంది. అక్కడ వెళ్ళి చిన్న కాఫీ కానీ టీ అనేది కూడా తాగేసి అక్కడితో వీడియో అయితే ఎండ్ అయితే చేస్తా. ఇంకా మెయిన్గా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరూ రెఫర్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు అయితే చాలా పెడతాం. మెయిన్గా ఇంకా నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ అయితే అనుకున్నా. ఇంకా మీరేమైనా కొన్ని ప్లేస్లు ఏమైనా విజిట్ చేసి అక్కడ ఏమైనా చూపించాలా అలాంటి టైప్ ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి. నాకైతే అంతకన్నా నోట్ అయితే లేవు. కామెంట్ అయితే మెన్షన్ చేయండి అంటే పలానా ప్లేస్లు అనేసి. లెట్స్ ఇంక ఇప్పుడైతే మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసినాము. అలా ఇక్కడ పడుతుంది కదా రైట్లో, ఇది అనమాట ఐకానిక్ కేఫ్. యా దిస్ వన్ ఐకానిక్ కేఫ్. ఇక్కడైతే ఇక్కడ ఇక్కడైతే వీడైతే స్టాప్ అయితే చేస్తా. ఇక్కడ నుండి మా ఊరైతే దగ్గరే అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది ఐకానిక్ కేఫ్. ఇక్కడ వచ్చేసి 2 కాఫీ ఆర్డర్ చేసిన. లెట్స్